ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ అనేది జరగకుండా డైరెక్ట్ కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చాడు 'బిగ్ బాస్'. ఇంతకీ ఎలా ఇచ్చారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం రీ ఎంట్రీ భాగంలో భరణి, శ్రీజ వీళ్ళిద్దరిలోని పర్మనెంట్ హౌస్మేట్ భరణి ఉండగా, శ్రీజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో పిలిచి ఈ వారం ఎవరు కెప్టెన్ అవ్వాలి అనేది హౌస్మేట్స్ చేతుల్లో ఉన్నట్టు 'బిగ్ బాస్' తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా దివ్య పేరుని చెప్పి మొత్తానికి 8వ వారం కెప్టెన్గా దివ్యని ఎంపిక చేశారు. అయితే తనుజని సపోర్ట్ చేయమని తనుజ అడిగింది. కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడిగితే, నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే మాకు చుక్కలు చూపించావు, అలాంటిది కెప్టెన్ అంటే ఇంకా మాకు భయం వేస్తుంది అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఇదే పదం చెప్పడంతో తనుజ చాలా ఫీల్ అయిందనే చెప్పాలి. తనుజ అక్కడ నుండి వెళ్ళిపోయి భరణి వెళ్ళి తనుజని బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు. అరే నీకు కెప్టెన్ అయ్యే అవసరం లేదురా, నీ బజ్ ఎలా ఉంది తెలుసా బయట అంటే, అది కాదు నాన్న, ప్రతిసారి కెప్టెన్ టాస్క్లో గెలిచినప్పటికీ చివరిలో ఓడిపోతూ ఉంటాను. హౌస్లో ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చెయ్యలేదు, కానీ ప్రతి ఒక్కరూ నాతో ఎంత మంచిగా మాట్లాడతారు అంటే, ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను కాబట్టి నీకు హౌస్మేట్స్లో ఎవ్వరు సపోర్ట్ చేయరని తెలుసు, అందుకే నేను కూడా దివ్యకి సపోర్ట్ చేశాను. సో ఫైనల్గా నువ్వు వచ్చే వారం ఏదైతే టాస్క్ పెడతారో దానిలో నువ్వు విజయం సాధించి కెప్టెన్ అవ్వాలి అంటూ భరణి చెప్పుకొచ్చారు. అవును నాన్న, అప్పుడైనా అవ్వాలి, ఎలాగైనా BB9లో కెప్టెన్సీ బోర్డులో అక్కడ ఉండాలి అంటూ తనుజ చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి 8వ వారం దివ్య కెప్టెన్ అవ్వడంపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.